హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే గుడ్డు పాలకూర కర్రీని తయారు చేసి చూపిస్తానండి. పాలకులు ఉండే పోషకాలు, గుడ్లో ఉన్న ప్రోటీన్ రెండు కలిస్తే సూపర్ కాంబినేషన్ కర్రీ అండి. రైస్లోకి, రోటీలోకి రెండింటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ కర్రీ అండి. సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తానండి. అయితే లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో లీటర్ వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలండి. స్టవ్ పైన ఇలా మరుగుతున్న వాటర్లోనే ఒక పెద్ద సైజు పాలకూర కట్టను ఆకులన్నీ క్లీన్ చేసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు టైం పట్టదు పాలకూర అనేది ఉడకడానికి. ఇలా 2 నిమిషాలు ఉడికిన దాన్ని వేడి నీళ్ళ నుంచి తీసేసి చల్లనీళ్ళలో వేసుకోవాలండి. ఒక బౌల్లో చల్లనీళ్ళు, ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న పాలకూరని ఈ చల్లనీళ్ళలో వేసుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. ఇలా చన్నీళ్ళలో వేసుకొని 1 నిమిషం ఉంటే చాలండి, చల్లగా అయిపోతుంది ఆకు. ఇప్పుడు చల్లారినాక 1 నిమిషం తర్వాత ఆకు అనేది గట్టిగా వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పట్టించుకోవాలండి, వాటర్ లేకుండా. ఈ పాలాకు అనేది ఇలా మిక్సీ పట్టించుకున్న ఆకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కినాక ఉడికించిన గుడ్లు అనేవి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోండి. నేను ఇక్కడ 8 గుడ్లు వరకు వేసుకుంటున్నాను. ఇలా గుడ్లు వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం అన్నీ వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయండి. అలాగే గుడ్లు లోపల వరకు కారం ఉప్పు అనేవి వెళ్తాయండి. ఇలాగా గుడ్లు అనేవి మంచి బంగారు కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి, అనే వైపులో తిప్పుతూ. ఇలా వేగిన గుడ్లన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేగిన గుడ్లన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాక అదే ఆయిల్లోనండి డ్రై మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూను మిరియాలు, 3 ఎండుమిర్చి, 1 ఇంచు చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు అన్నవి కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన దాంట్లోనే 2 టమాటోలు అండి మిక్సీ పట్టించుకొని వేసుకోవాలి, టమాటో ప్యూరీ అనేది. ఇప్పుడు టమాటో అంటే పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి, అంతవరకు వేయించుకోవాలి. ఇగోండి టమాటాలు అంతా బాగా ఎగిపోయేవి. ఇప్పుడు ఇందులోని మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇందులోని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు రుచికి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు మసాలాలంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మాడకుండా ఉండడానికి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మసాలాలు అనేవి ఫ్రై చేసుకోండి. వాటర్ వేసాం కదండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అంతవరకు కూడా ఈ మసాలాలు అనేవి ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు బాగా ఎగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టించుకున్న పాలకూర ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలో ఉప్పు, పాలకూర ప్యూరీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని పాలకూర అంతా పచ్చిదనం అంతా పోయినంత వరకు వేపుకోవాలండి. ఈ పాలకూర నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి, అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇగోండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది, పాలకూర అంతా బాగా ఎగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. 5 నిమిషాలు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేసుకోవాలండి.
ఇలా యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ దగ్గర పడినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలకి గ్రేవీ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతి అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే పాలమీగడ ఉంటుంది కదండి, అదొకటి 2 టేబుల్ స్పూన్ మిక్సీ పట్టించుకొని వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, పాల గుడ్డు కూర అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న కర్రీ రైస్లోకి రోటీలోకి బాగుంటుందండి. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.